శౌనకాది మహామునులకు ఈ కథ. సూత మహాముని తెలుపసాగేను శౌనకాది మహామునులకు ఈ కథ. గణపతి జననము చంద్ర దర్శన దోషము దానికి నివారణము. గణపతి జననము చంద్ర దర్శన దోషము దానికి నివారణము. వీనుల విందుగా వారికి చెప్పెను విఘ్నేశుని దివ్య చరితము పూర్వము. వీనుల విందుగా వారికి చెప్పేను విఘ్నేశుని దివ్య చరితము పూర్వము. గజాసురుండొక్కడు శివుని గురించి తపస్సు చేసెను. శివుని గురించి తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షంబై వరము కోరమనే. ప్రత్యక్షంబై వరము కోరమనే. అంత గజాసురుడు ఆ శివుని కీర్తించి చూవేడను. అప్పుడు అంత గజాసురుడు ఆ శివుని కీర్తించు చూవేడెను. అప్పుడు ఎల్లప్పుడు నీవు నా ఉదరమందే ఉండిపోవాలని వరమును అడిగే. ఉండిపోవాలని వరమును అడిగే. అతని కోరికే తెచ్చా పరమేశుడు గజాసురుని గర్భంలో చేరే. గజాసురుని గర్భంలో చేరే. కైలాసమున చూసెను పార్వతి శివుని కొరకు వేచెను. పార్వతి కైలాసమును చూసెను పార్వతి శివుని కొరకు వేచెను. పార్వతి వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. కొంతకాలముకు పార్వతీదేవికి కైలాసవాసుని జాడను తెలిసెను. కైలాసవాసుని జాడను తెలిసెను. గజాసురుండను రాక్షసేశ్వరుని ఉదరములోన ఉన్నాడని తెలిసి. ఉదరములోన ఉన్నాడని తెలిసి. భర్తను విడిపించే మార్గము వెతుకుచు ఉండేను పార్వతి. భర్తను విడిపించే మార్గము వెతుకుచు ఉండేను పార్వతి. శ్రీహరి వద్దకు పార్వతి వెళ్ళి తన భర్త గాథను శ్రీహరికి తెలిపే. తన భర్త గాథను శ్రీహరికి తెలిపే. పూర్వము భస్మాసురుని బారి నుండి నా భర్తను నీవే కాపాడినావని. నా భర్తను నీవే కాపాడినావని. శ్రీహరిని ప్రార్థించెను పార్వతి రక్షింపమని వేడెను పార్వతి. శ్రీహరిని ప్రార్థించెను పార్వతి రక్షింపమని వేడెను పార్వతి. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. విలపించు పార్వతి దేవిని చూసి ఓదార్చి శ్రీహరి అభయమునిచ్చెను. ఓదార్చి శ్రీహరి అభయమునిచ్చెను. అంతట శ్రీహరి దేవతలను పిలిచి ఉపాయం ఒక్కటి వారికి చెప్పెను. ఉపాయం ఒక్కటి వారికి చెప్పెను. గంగిరెద్దు మేలమే మేలని వాణిని వధించగా శ్రీహరి. గంగిరెద్దు మేలనే మేలని వాణిని వధించగా శ్రీహరి. గంగిరెద్దులాగా నందిని చేసేసి దేవతలందరూ మారు వేషము వేసి. దేవతలందరూ మారు వేషం వేసి. బ్రహ్మాది మొదలు అందరూ దేవుళ్ళు ఒక్కొక్క వాయిద్యమును చేతబట్టగా. ఒక్కొక్క వాయిద్యము చేతబట్టగా. గంటల సన్నాయిలు తాను ధరించి సాగేను శ్రీహరి. గంటల సన్నాయిలు తాను ధరించి సాగేను శ్రీహరి. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. గంగిరెద్దుతోని దేవతలందరూ మారు
వేషంతోని సాగిపోయినారు. మారువేషంతోటి సాగిపోయినారు. గజసురుణ్ణి సంహరించాలని గజసురపురంబు జొచ్చినారు. గజసురపురంబు జొచ్చినారు. వాడవాడలన్నీ తిరిగారు, వేడుకగా ఎద్దునే తిప్పారు. వాడవాడలన్నీ తిరిగారు, వేడుకగా ఎద్దునే తిప్పారు. రంగు రంగులతోటి అలంకరించిన ఆ గంగిరెద్దు ఆటలు చూడగా, ఆగంగిరెద్దు ఆటలు చూడగా, డుండుం పిప్పి సన్నాయి రాగాల మధురమైన ఆ పాటలు వినగా, మధురమైన పాటలు వినగా, జగబెలు ఆ స్వామి ఆడించే జగన్మోహనంబుగా ఎద్దును. జగమేలు ఆ స్వామి ఆడించే జగన్మోహనంబుగా ఎద్దును. వినరండి విఘ్నేశుని చరణము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము, విజయాలు కలిగించే రూపము. గంగిరెద్దుల వాళ్ళు తమ ఊరిలోన ఆటలు ఆడిస్తున్నారని తెలిసి, ఆటలు ఆడిస్తున్నారని తెలిసి, గజసురుండు వారిని పిలిపించి తన ఇంటి ముందర ఆడమన్నాడు. తన ఇంటి ముందర ఆడమన్నాడు. బ్రహ్మాది దేవతలే వాద్యాలు మ్రోగించుచున్నారు జోరుగా, బ్రహ్మాది దేవతలే వాద్యాలు మ్రోగించుచున్నారు జోరుగా. చిత్రాతి చిత్రంగా గంగిరెద్దుతోని ఆటలు ఆడించే ఆ శ్రీహరియే, ఆటలు ఆడించే ఆ శ్రీహరియే. అది చూసి గజాసురుండు ఎంతో పరమానంద భరితుడు ఆయే. పరమానంద భరితుడు ఆయే. నీకేమి కావలెనో కోరుకో అన్నాడు రాక్షసుడు శ్రీహరితో. నీకేమి కావాలెనో కోరుకో అన్నాడు రాక్షసుడు శ్రీహరితో. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము, విజయాలు కలిగించే రూపము. ఈ గంగిరెద్దు శివుని వాహనము నీ ఇంటి ముందర ఆటలు ఆడింది. నీ ఇంటి ముందర ఆటలు ఆడింది. శివుని కోసమే మేమంతా వచ్చాము, పరమేశ్వరుని మాకప్పగించాలి పరమేశ్వరుని మాకప్పగించాలి అని తెలిపినాడయ్యో శ్రీహరి గజాసురుని తోడా శ్రీహరి. అని తెలిపినాడయ్యో శ్రీహరి గజసురుని తోడా శ్రీహరి. ఆ మాటలు విన్న గజాసురుండు క్షణకాలము పాటు నివ్వరబోయేను. క్షణకాలము పాటు నివ్వరబోయేను. ఈ మాటలన్నది రాక్షసంతకుడు శ్రీహరియేనని తెలుసుకున్నాడు. శ్రీహరియేనని తెలుసుకున్నాడు. తనకింక మరణంబు తప్పదు అనుకునే అసురుడు అప్పుడు. తనకింక మరణంబు తప్పదు అనుకునే అసురుడు అప్పుడు. వినరండి విఘ్నేశుని చరణము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము, విజయాలు కలిగించే రూపము. తన గర్భమందున శివుణ్ణి ప్రార్థించి ముక్తిని కోరుచు వేడుకున్నాడు. ముక్తిని కోరుచు వేడుకున్నాడు. ముల్లొక పూజ్యంగా నా శర్మను చేసి నా చర్మమును నీవే ధరింపమన్నాడు. నా ధర్మమును నీవే ధరింపమన్నాడు. అంగీకారం తెలిపెను విష్ణుకు తల వంచినాడయ్యో విష్ణుకు. అంగీకారం తెలిపెను విష్ణుకు తల వంచినాడయ్యో విష్ణుకు. విష్ణుమూర్తి మాట విన్నంత ఆనంది తన కమ్ములతోటి గజసూరును చీచే. తోటి గజసూరుని చీల్చే. ఆ గజాసురుని గర్భములో నుండి ఆ పరమశివుడు బయటకి వచ్చెను. ఆ పరమశివుడు బయటికి వచ్చెను. సంతోషముతోడా శివుడు శ్రీహరిని కీర్తించెను అప్పుడు. సంతోషము తోడా శివుడు శ్రీహరిని కీర్తించెను అప్పుడు. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవ
విజయాలు కలిగించే రూపము. దుష్టులకెప్పుడు ఇట్టి వరంబులు ఇయ్యరాదని తెలిపెను శ్రీహరి. ఇయ్యరాదని తెలిపెను శ్రీహరి. ఇట్టి వరంబులు ఇచ్చిన ఫలమేమి శత్రువును చేరదీసినట్లేనని. శత్రువును చేరదీసినట్లేనని ఉపదేశమిచ్చేను శ్రీహరి శివునికి ప్రేమతోడా శ్రీహరి. ఉపదేశమిచ్చేను శ్రీహరి శివునికి ప్రేమతోడా శ్రీహరి. దేవతలందరికీ వీడ్కోలు పలికి వైకుంఠమునకేగే నారాయణుడు. వైకుంఠమునకేగే నారాయణుడు. ఆగజాసురుని శిరమును గైకొని నంది వాహనమెక్కే పరమేశ్వరుడు. నంది వాహనమెక్కే పరమేశ్వరుడు. కైలాసమునకు ఆ శివుడు బయలుదేరినాడు వేగముగా. కైలాసమునకు ఆ శివుడు బయలుదేరినాడు వేగంగా. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. కైలాసమందున పార్వతీదేవి భర్త రాకను ముందే తెలుసుకొని. భర్తరాకను ముందే తెలుసుకొని అభ్యంగన స్నానము తాను చేయుచు నలుగు పిండితో బాలుని చేసి. నలుగు పిండితో బాలుని చేసి ఆ పిండి బొమ్మకు పార్వతి ప్రాణము పోసేను పార్వతి. ఆ పిండి బొమ్మకు పార్వతి ప్రాణము పోసేను పార్వతి. సింహద్వారమందు కాపల ఉంచేసి అలంకారములు తాను చేసుకొనుచు. అలంకారములు తాను చేసుకొంచు సంతోషముతో ఆ పార్వతీదేవి. అంతలో ఆ శివుడు నందే వాహనమెదిగెను అప్పుడు. అందలో ఆ శివుడు నంది వాహనమెదిగెను అప్పుడు. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. శివుడులోనికి వెళ్ళబోవుచుండ సింహద్వారమందు బాలుడు ఆపగా. సింహద్వారమందు బాలుడు ఆపగా ఆగ్రహావేశంతో ఆ పరమశివుడు త్రిశూలము దిసి బాలునిపై వేసే. త్రిశూలము తీసి బాలునిపై వేసే. అంతటా ఆ కంఠము తెగిపోయి బాలుడు నీలకులే చనిపోయి. అంతటా ఆ కంఠము తెగిపోయి బాలుడు నేలకూలే చనిపోయి. భర్తకు ఎదురేగి ఆ పార్వతీదేవి పాద పూజలతోటి సేవించినాది. పాద పూజలతోటి సేవించినాది. ప్రియంబైన విషయాలెన్నో భార్య భర్తలు ముచ్చటలాడగా. భార్య భర్తలు ముచ్చటలాడగా వారమందు బాలుని విషయము మాటల్లో గుర్తెచ్చెను వారికి. వారమందు బాలుని విషయము మాటల్లో గుర్తెచ్చెను వారికి. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. అంతటా శివుడు తాను చేసిన పనికి విచారవదనంతో చింతించినాడు. విచారవదనంతో చింతించినాడు. తను తీసుకొచ్చిన గజసుర శిరస్సును బాలుని కతికించి ప్రాణంబు పోశాడు. బాలుని కతికించి ప్రాణము పోశాడు. గజన నుండంటూ బాలుని ప్రేమతో పిలిచాడు శివుడు. రాజాల నుండంటూ బాలుని ప్రేమతో పిలిచాడు ఆ
శివుడు గౌరి శంకరులు గజాననుని పుత్ర ప్రేమతోటి పెంచుకొని సాగిరి ప్రేమతోటి పెంచుకొనసాగిరి మూషికమ్మునే వాహనము చేసి ముద్దుగా గణపతి తిరగసాగేను ముద్దుగా గణపతి తిరగసాగేను కొంతకాలమునకు కుమారస్వామియే జన్మించే వారికి కొంతకాలమునకు కుమారస్వామియే జన్మించే వారికి వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము ఒకనాడు దేవుళ్ళు మునులు అందరూ ఆ పరమశివుని చెంతకు చేరి ఆ పరమశివుని చింతకు చేరి విఘ్నాలకొక్కరిని అధిపతిగా చేసి తమకు ఇవ్వమని శివుణ్ణి కోరిరి తమకు ఇవ్వమని శివుణ్ణి కోరిరి పెద్దవాడినంటూ గణపతి ముద్దుగా ముందుకొచ్చే గణపతి పిల్లవాడినంటూ గణపతి ముద్దుగా ముందుకొచ్చే గణపతి గజననుండు మరుగుజ్జు వాడంటూ ఆధిపత్యానికి తగని వాడంటూ ఆధిపత్యానికి తగని వాడంటూ కుమారస్వామి తండ్రిని కోరెను గానాధిపత్యం తనకు ఇవ్వమని ప్రాణాధిపత్యం తనకు ఇవ్వమని అంతటా ఆ శివుడు వారికి పోటీ పెట్టేను చివరికి అంతటా శివుడు వారికి పోటీ పెట్టేను చివరికి వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము మీలో ఎవ్వరు భూలోక మండలి పుణ్య నదులలోన స్నానము చేసి పుణ్య నదులలోన స్నానము చేసి నా వద్దకెవ్వరు ముందుగా వత్తుర వారికి గణాధిపత్యమిస్తానని వారికి గానాధిపత్యమిస్తానని అందుకు ఒప్పుకొని కుమారస్వామియే విడలేను వేగమే అందుకు ఒప్పుకొని కుమారస్వామియే వెడలేను వేగమే గజను నుండు తండ్రి వద్దకు వెళ్ళి నా సమర్థత నీకు తెలిసి కూడా ఆ సమర్థత నీకు తెలిసి కూడా నీవిట్ల పరీక్ష పెట్టుట ఎట్లని ఉపాయంబు చెప్పి రక్షించమని కోరే ఉపాయము చెప్పి రక్షించమని కోరే అంతటా ఆ శివుడు దయతోటి నారాయణ మంత్రమే చెప్పెను అంతటా శివుడు దయతోటి నారాయణ మంత్రమే చెప్పేను వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము అత్యంత భక్తితో గజన నుండు నారాయణ మంత్రం జపించుచుండెను నారాయణ మంత్రము జపించుచుండెను కుమారస్వామి ఎక్కడికెళ్ళినా అక్కడ గణపతి ముందుగా కనబడెను అక్కడ గణపతి ముందుగా కనబడెను 3,50,00,000 నదులలో చూసేను గణపతిని 3,50,00,000 నదులలో చూసేను గణపతిని కైలాసము కేగి తండ్రి చెంతనున్న గజముఖ స్వామికి వందనమే చేసి గజముఖ స్వామికి వందనమే చేసి తన తప్పు మన్నించి గణాధిపత్యం గణపతికి మణి తండ్రిని కోరెను గణపతికి మణి తండ్రిని కోరెను అంతటా ఆ శివుడు పుత్రుల్ని ప్రేమతో దీవించెను అప్పుడు అంతటా శివుడు పుత్రుల్ని ప్రేమతో దీవించెను అప్పుడు వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము
చవితి రోజున గణాధిపత్యం గణపతికిచ్చెను. గణాధిపత్యం గణపతికిచ్చెను. ఆనాడు అన్ని దేశాల ప్రజలంతా విఘ్నేశ్వరుణ్ణి పూజించసాగిరి. విఘ్నేశ్వరుణ్ణి పూజించసాగిరి. కుడుములు ఉండ్రాళ్ళు స్వామికి అర్పించుకున్నారు. ఆ రోజు పువ్వులు ఉండ్రాళ్ళు స్వామికి అర్పించుకున్నారు. ఆ రోజు టెంకాయలే కొట్టి ఆవు పాలు పోసి అరటి పళ్ళు తేనె వడపప్పులే పెట్టి అరటి పళ్ళు తేనె వడపప్పులే పెట్టి పాయసాలు చేసి పానకాలు పోసి ఫల పుష్పాలతో పూజలెన్నో చేయ పుష్పాలతో పూజలెన్నో చేయ సంతృప్తి చెందాడు గణపతి, సంబరపడ్డాడు గణపతి. సంతృప్తి చెందాడు గణపతి, సంబరపడ్డాడు గణపతి. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము. విఘ్నాలు తొలగించే దైవము, విజయాలు కలిగించే రూపము. బొజ్జ నిండా తిన్న బొజ్జ గణపతి మలి సంధ్య వేళ కైలాసమే చేరి సంధ్య వేళ కైలాసమే చేరి తల్లిదండ్రులకు నమస్కరించగా బొజ్జ భూమి కాన చేతులందావాయే. భూమి కాన చేతులందావాయే. చేతులు ఆనిస్తే కిందికి కాళ్ళు పైకి లేచే స్వామికి. చేతులు ఆనిస్తే కిందికి కాళ్ళు పైకి లేచే స్వామికి. శ్రమ పడుతున్నట్టు గణపతిని చూసి శివుని తలపై ఉన్న చంద్రుడు నవ్వగా. శివుని తలపై ఉన్న చంద్రుడు నవ్వగా. రాజు దృష్టి సోకరాలు కూడా పగులు అన్న సామెత అంతటా నిజమాయే. అన్న సామెత అంతటా నిజమాయే. గణపతి గర్భమే పగలగా మృత్యువాత పడెను గణపతి. గణపతి గర్భమే పగలగా మృత్యువాత పడెను గణపతి. పడిపోయి ఉన్న గణపతిని చూసి దుఃఖించుచుండెను ఆ పార్వతీదేవి. దుఃఖించుచుండెను ఆ పార్వతీదేవి. చంద్రుణ్ణి చూసి దూషణలే చేసి నీ దృష్టి వల్లేనే గణపతి మరణించే. నీ దృష్టి వల్లనే గణపతి మరణించే. అంటూనే ఆ పార్వతీ శపించే నిన్ను చూస్తే నీలప్ప నిందలని. అంటూనే ఆ పార్వతి శపించే నిన్ను చూస్తే నీలాప నిందలని. ఆ సమయమందున సప్త మహర్షులు భార్యలతో కలిసి యజ్ఞము చేయగా. భార్యలతో కలిసి యజ్ఞము చేయగా అందమైన ఋషి పత్రుల చూసి అగ్నిదేవుడు వారిని మోహించే. అగ్నిదేవుడు వారిని మోహించే. శాప భయముతోడా శక్తుడే క్షీణించుచున్నాడు అగ్ని. శాప భయముతోడా శక్తుడే క్షీణించుచున్నాడు అగ్ని. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము. విఘ్నాలు తొలగించే దైవము, విజయాలు కలిగించే రూపము. క్షీణించుచున్నట్టి అగ్నిదేవుణ్ణి అతని భార్య స్వాహాదేవి చూసి. అతని భార్య స్వాహాదేవి చూసి అరుంధతి తప్ప మిగిలిన వారి ఋషి భార్యల రూపు తాను దాల్చేను. ఋషి భార్యల రూపు తాను దాల్చేను. పతికి ప్రియంపైన సేవలు తాను చేయుచుండే అచ్చట. పతికి ప్రియంపైన సేవలు తాను చేయుచుండే అచ్చట. అగ్నితో ఉన్నది తమ భార్యలేనని శంకించి ఆ ఋషులు భార్యల వీడిరి. శంకించి ఆ ఋషులు భార్యల వీడిరి. పార్వతి పెట్టిన శాపము తరువాత ఋషి భార్యలు ఆ చంద్రుణ్ణి చూడగా. ఋషి భార్యలు ఆ చంద్రుణ్ణి చూడగా వీరికి ఇటువంటి నీలప నిందలు కలిగేను ఆనాడు. వీరికి ఇటువంటి నీలప నిందలు కలిగేను ఆనాడు. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము. విఘ్నాలు తొలగించే దైవము, విజయాలు కలిగించే రూపము.
జరిగినదేమిటో తాను తెలుసుకొని అగ్ని భార్య ఏమి భార్యల రూపు దాల్చెనని ఆ ఋషులకు తెలిపి ఋషులను తీసుకొని ఆ బ్రహ్మ కైలాసముకేగే మృతుడై పడి ఉన్న ఆ విఘ్నరాజుకు ప్రాణంబులే పోసి బ్రతికించే ఆ బ్రహ్మ పార్వతి పెట్టిన శాపము వలన లోకాలకెల్లా కీడు కలిగేనని శాప విమోచనమే చేయగ పార్వతిని కోరిరే అందరూ వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము సంతోషముతో పార్వతీదేవి శాప విమోచన ఇట్లాని తెలిపేను ఏ రోజు నాడు ఈ గణనాథుని చంద్రుడు చూసి నవ్వేసినాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడగరాదని తెలిపేను పార్వతి అంతట బ్రహ్మాది దేవతలందరూ సంతసించి తమ గృహములకేగిరి భాద్రపద శుద్ధ చతుర్థి యందు చంద్రుని చూడక జాగ్రత్తగుండిరి దేవతలు మునులు అందరూ సుఖముగా ఉన్నారు అప్పుడు వినరండి విఘ్నేశుని చరణము వింటేనే కలిగేను మోక్షం విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము ద్వాపరయుగమందు శ్రీకృష్ణుని చేరి నారదుండు ఈ విధముగా తెలిపేను వినాయక చవితి ఈ రోజేనని చంద్రుని ఎవ్వరు చూడగరాదని ఆ పార్వతీదేవి శాపము ఉన్నదని తెలిపే నారద జరిగిన కథ అంతా కృష్ణునికి తెలిపే నారదుండు కైలాసముకేగే అంతట కృష్ణుడు ఆ రాత్రి చంద్రుణ్ణి చూడరాదని చాటింపు చేయించే పైకి చూడకుండా కృష్ణుడు పాలు పిండుచుండెను రాత్రి వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము చెంబులోన కనిపించుచున్నట్టు చంద్రబింబమును కృష్ణుడు చూసి నాకేమి ఆపద రానున్నదోనని సంశయముతో కాలము గడపగా కృష్ణుని దర్శింపగా వచ్చెను సంత్రజిత్తు అప్పుడు మణితోడా క్షేమంత కామని రాజుకు ఇమ్మని సత్రజిత్తును కృష్ణుడు కోరగా బంగారు రాసులు ఎన్ని పోసినను క్షేమంత కామని ఇవ్వను అనను అంతట శ్రీకృష్ణుడు మరిని అడగక ఊరుకుండే అప్పుడు వినరండి విఘ్నేశుని చరణము వింటేనే కలిగేను మోక్షం విఘ్న
విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు క్షేమంతకామణిని మెడకు ధరించి జంతువుల వేటాడ అడవికి వెళ్ళగా ఆమని చూసి మాంసము అనుకోని అతన్ని చంపేసి సింహము మని తీసుకెళ్తుండేను. అప్పుడు అంతటా భల్లుకమొక్కటి చూసి సింహాన్ని చంపేసి మనిని తీసుకొని తన కూతురు యగు జాంబవతికి ఆట వస్తువుగా ఆమనినిచ్చెను. మరునాడు సత్రజిత్తు తమ్ముని మరణ వార్త తెలిసి దుఃఖించే. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. మని ఇవ్వలేదని ఆ శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి మణిని దొంగిలించే. అని ఊరంతా చాటింపు వేయించి శ్రీకృష్ణునిపై నిందను మోపగా అది విన్న కృష్ణునికి గుర్తొచ్చే చంద్రుణ్ణి చూసి నా దోషము తనపై మోపిన నింద బాపుకోన అడవికి వెళ్ళేను ఆ శ్రీకృష్ణుడు. ఆమని కోసం అంతటా వెతికగా ప్రసెనుకలే బరము కనిపించెను. ఆ పైన కనిపించే బల్లుక అడుగుల గుర్తులు అక్కడ. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. దారిలో నా కృష్ణుడు వెళ్ళగా గుహలోన ఉయ్యాల ఊగుతూ కనిపించే. తాను చూసినట్టి క్షేమంతకామణి ఉయ్యాల పైన కట్టబడి ఉండే. అంతటా మణిని కృష్ణుడు తీసుకొని వచ్చెను బయటకి. అది చూసి బాలిక ఏడవ సాగెను. వింత మనిషి ఎవరో వచ్చారని తెలిపే. అది వినగానే ఆ జాంబవంతుడు కృష్ణునిపై బడి రక్కసాగేను. ఘోర యుద్ధం చేయుచు ఇద్దరు పోరాడుచుండీరి. అప్పుడు వినరండి విఘ్నేశుని చరణము వింటేనే కలిగేను మోక్షం. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. జాంబవంతునితో శ్రీకృష్ణ పరమాత్మ రేయింబవళ్ళు యుద్ధము చేయుచు 28 రోజుల నుండి ఘోర యుద్ధము వారు చేయగా జాంబవంతుడేమో శక్తిహీనుడైపోయెను. అప్పుడు
తన బలమంతయు క్షీణింపజేసిన రావణ సంహారి రామచంద్రుడని తెలుసుకున్న ఆ జాంబవంతుడు ప్రార్థన చేసి ఇట్లు పలికినాడు త్రేతాయుగంబున మిమ్మల్ని రామునిగా చూసితి ఓ రామ వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము ఆ కాలమందున నా మీద ప్రేమతో వరమొక్కటి నన్ను కోరుకోమనగానే బుద్ధి తక్కువై మీతోటి నేను యుద్ధము చేయాలని కోరుకోగానే రాబోవు కాలంలో అది తీరగలదంటూ చెప్పిరి ఆనాటి నుండి ఈనాటి వరకు రాముని నామమే స్మరణము చేయుచు ఎంతో కాలము గడుపుచు ఉండగా ఆనాటి కోరిక ఇప్పుడు తీరేను తప్పులు మన్నించా జాంబవంతుడు వేడుకొనే కృష్ణుని వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము శ్రీకృష్ణుడంతట జాంబవంతుని శరీరమంతయు హస్తముతో నిమిరి నీకింక భయము ఏమీయు లేదని కృష్ణుడు అతనికి అభయమునిచ్చెను తనపైన మోపిన నిందను బాపుకొను వచ్చితి అన్నాడు మరి నీ తనకు ఇస్తే వెళ్ళిపోతానంటూ శ్రీకృష్ణుడు జాంబవంతుణ్ణి కోరగా మణితో పాటుగా తన కూతురియగు జాంబవతిని కృష్ణునికిచ్చెను జాంబవతి తోడా మణిని తీసుకొని వెళ్ళెను కృష్ణుడు వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము సత్రజిత్తుతో జరిగినదంతా తెలిపి శ్యామంతకామణిని అతనికి ఇచ్చేను అంత సత్రజిత్తు విచారవదనంతో లేనిపోని నింద నీపై మోపిదినని తప్పు చేస్తున్నంటూ అతడు క్షమించమని కోరేను కృష్ణుని మణితో పాటుగా తన కూతురియగు సత్యభామను పరిణయమాడగా వేడుకున్నాడు ఆ సత్రజిత్తు శ్రీకృష్ణ పరమాత్మ పాదాలపై బడి మణి వద్దన్నాడు కృష్ణుడు సత్యను చేపట్టెను కృష్ణుడు వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము
పరిణయమాడగా శ్రీకృష్ణ పరమాత్మ పరిణయమాడగా దేవతలు మునులు అందరూ వచ్చి ఆ దేవదేవుణ్ణి స్తుతించినారు. ఆ దేవదేవుణ్ణి స్తుతించినారు. మీరు సమర్థులు గనుక నింద బాపుకుంటిరి అన్నారు. మీరు సమర్థులు గనుక నింద బాపుకొంటిరి అన్నారు. ఇట్టి నిందలు మాకు కలిగితే మాకేమి గతి అని కృష్ణుణ్ణి ప్రార్థింప. మాకేమి గతి అని కృష్ణుణ్ణి ప్రార్థింప. అంతటా కృష్ణుడు వారికి తెలిపేను భాద్రపద శుద్ధ చవితి నాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు పొరపాటున మీకు ఆ చంద్రుడు కనిపించెనా అప్పుడు. పొరపాటున మీకు ఆ చంద్రుడు కనిపించెనా అప్పుడు. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. ఆనాడు గణపతిని భక్తితో పూజించి క్షేమంత కామాని కథను విన్నాక క్షేమంత కామాని కథను విన్నాక ఆ స్వామి ముందున్న అక్షింతలు తీసి శిరము పైన మీరు వేసుకున్నారంటే శిరము పైన మీరు వేసుకున్నారంటే నీలప నిందలను మీరు పడలేరని తెలిపేను కృష్ణుడు. నీలప నిందలను మీరు పడలేరని తెలిపేను కృష్ణుడు. అంతట దేవుళ్ళు ఋషులు మానవులు ప్రతి భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రతి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి దేవుని పూజలు చేయగా కోర్కెలు తీరగా సుఖముగా నుండిరి. కోర్కెలు తీరగా సుఖముగా నుండిరి. శాపమోక్షమిదని సూతుడు శౌనకాది మునులకు తెలిపెను. శాపమోక్షమిదని సూతుడు శౌనకాది మునులకు తెలిపెను. వినరండి విఘ్నేశుని చరితము వింటేనే కలిగేను మోక్షము. విఘ్నాలు తొలగించే దైవము విజయాలు కలిగించే రూపము. గణములన్నిటికీ అధ్యక్షుడైనట్టి గజముఖ స్వామిని పూజించినంతనే గజముఖ స్వామిని పూజించినంతనే ఈ బుద్ధి సహిత వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించినంతనే భక్తి శ్రద్ధలతో సేవించినంతనే కష్టాలు బాపునంట గణపతి ఇష్టాలు తీర్చునంట గణపతి కష్టాలు బాపునంట గణపతి ఇష్టాలు తీర్చునంట గణపతి. వరములనిచ్చేటి వరసిద్ధి గణపతి దివ్యనామములు స్మరించు వారికి దివ్యనామములు స్మరించు వారికి విద్యలకెళ్ళను ఆది దేవుడగు గణపతి చరితము విన్న వారాలకు గణపతి చరితము విన్న వారాలకు మోదక హస్తుడైన గణపతి మోక్షము నిచ్చునట గణపతి మోదక హస్తుడైన గణపతి మోక్షము నిచ్చునట.